ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ కూడా లోక్సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాల నినాదాల మధ్య విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026 విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదనను లోక్సభ ఆమోదించింది. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026ను పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకువచ్చారు. ప్రతిపాదిత కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. కమిటీ తన నివేదికను 2026 శీతాకాల సమావేశాల తొలి వారంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎఫ్సీఆర్ఏ బిల్లుపైన విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. బిల్లులోని కొన్ని నిబంధనలు విదేశీ నిధులను స్వీకరించే స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థల కార్యకలాపాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును పూర్తిగా పరిశీలించి సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని విపక్షాలు కోరాయి. ఈ మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును రూపొందించారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. మరోవైపు మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లుకు లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విపక్ష సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య బిల్లుకు ఆమోదం లభించడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది.